హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాకింగ్ పొలిటీషియన్ను. మనము ఎందరినో చూస్తుంటాం, రకరకాల వాళ్ళని చూస్తుంటాం. ఎవరి జీవన విధానము వారిది. మనకు నచ్చితే రిసీవ్ చేసుకుంటాము, నచ్చకపోతే రిజెక్ట్ చేస్తాం. వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు అనే విమర్శలు కామన్. విశ్లేషణ తక్కువ మంది చేస్తారు. కావున ఈ ప్రపంచంలో మేధావులు, నాయకులు, సంఘ సంస్కర్తలు, కుల పెద్దలు, మత పెద్దలు, విమర్శకులు, విశ్లేషకులు, మీడియా అధిపతులు, మేధావులు, రాజకీయ నాయకులు, ఇలా మనము చెప్తూ పోవచ్చు. ఇంకా లోనికి వెళ్తే మిత్రులు, శత్రువులు అని చెప్పుకోవచ్చు. మరియు కులాలు, మతాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, కట్టుబాట్లు, జీవన విధానాలు, భాషలు, ప్రాంతాలు, ఇలా ఈ విధంగా మనము ఆలోచించి విశ్లేషించుకుంటే మనలో దాగి ఉన్న జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. కావున ప్రతి ఒక్కరము మేధావులమే, ప్రతి ఒక్కరము దేవుళ్ళమే, ప్రతి ఒక్కరము దేవతలమే. ప్రతి ఒక్కరిలో అన్నీ ఉన్నాయి, ఇది లేదని చెప్పనిక లేదు. కావున ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ ఏం చెప్తాడంటే, మనం ఎవరిని విమర్శించినా విమర్శించకపోయినా మంచి చెడు గురించి మనము విశ్లేషించుకోవాలి. ఏది మంచి, ఏది చెడు, సమాజానికి ఏది ఉపయోగపడుతుంది, ఏది నిరుపయోగంగా ఉంటుంది, మనకు ఏది ఉత్సాహాన్ని ఇస్తుంది, ఏది నిరుత్సాహాన్ని ఇస్తుంది, మన లోపల దాగి ఉన్న స్కిల్స్ని ఏది డెవలప్ చేస్తుంది, మన లోపల దాగి ఉన్న స్కిల్స్ని ఏది డ్యామేజ్ చేస్తుంది అనే విధి విధానాలతో మనం ముందుకు పోయినప్పుడు మనకు తృప్తి, సంతృప్తి, ముక్తి, విముక్తి దొరుకుతుంది. కావున ప్రతి ఒక్కరము జీవించాలి. జీవించాలంటే ఏం కావాలి? మనకు కూడు, గూడు, గుడ్డ, ఈ మూడు ఉంటే మనము ఇంకో స్టేజ్లోకి వెళ్తాము. ఇతరులకు ఉపయోగకరంగా ఉండే విధంగా, ఇతరులకు సహాయ సహకారాలు అందించే విధంగా మనము ఉండగలము. ఎప్పుడు మన దగ్గర పుష్కలంగా ఆహారం ఉంటే, డబ్బు ఉంటే, మనం ఇతరులకు సహాయ సహకారాలు అందించాలని, లేకపోతే ఇతరుల మీద పెత్తనం చేయాలని, అధికారం చేయాలని, పేరు, ప్రతిష్ట, ప్రశంసలు మనకు దొరకాలని మనం ఇంకో వ్యాపకంలోకి ఎంటర్ అవుతాం. మన దగ్గర ఏది లేకపోతే మనం ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తుంటాం. కావున ఈ సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుందాము. పాజిటివ్గా తీసుకుంటే మనము ముందుకు పోనీకే ఆస్కారం ఉంటుంది. నెగిటివ్ తీసుకుంటే మనకు ఎన్నో హర్డిల్స్ మనకు తారసపడుతుంటాయి. కావున మనమందరము సుఖంగా, సంతోషంగా జీవించాలి. కాబట్టి ప్రతి ఒక్కరము, అందరము కలిసి ప్రేమపూర్వకంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జీవిస్తూ, రక్షణాత్మకంగా ఉంటూ ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం. ఎందుకు గౌరవిద్దామంటే, మన మాదిరే ఇతరులు కూడా ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఎవరిని మనము చులకన చేయొద్దు, చిన్న చూపు చూడవద్దు. ప్రతి ఒక్కరిని మనము స్వీకరిద్దాము, ఆహ్వానిద్దాము, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి జీవిద్దాము అని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తూ ముగిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.